చిత్తూరు జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయాలైన మొగిలి ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆది యోగేశ్వర స్వామి దేవాలయం 2 తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులలో ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో శివకోటి భజనలు, వీధి నాటకాలు నిర్వహిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివరాత్రికి సంబంధించి కూడా చాలా విశిష్టంగా అక్కడ పూజలు చేస్తున్నారు. అసలు శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎటువంటి పూజలు చేస్తే మంచిది అనుకోవచ్చు? మంచి ప్రశ్న వేశారు. జనులందరూ కూడా శివ మహారాత్రి అంటే శివుడు ఆ లింగ రూపంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా అవతరించినదే శివరాత్రి. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఏమి తీసుకుని పోతాడో, ఏమి తీసుకుని వస్తాడో, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని పోతాడనే తత్వమే శివతత్వం. ఆ యొక్క శివుని తత్వంలో అత్యంత ప్రత్యేకతమైనటువంటి వ్యవస్థ, విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు శివాత్మిక రూపంగానే లింగస్వరూపంగా శివుని ఆరాధన చేస్తారు. నువ్వు పాలు వెయ్యి, పెరుగు వెయ్యి, నీళ్లు వెయ్యి, ద్రవ్యం వెయ్యి, ఏమి వేసినా అంతా చివరకు ఆయన పాదాల దగ్గరకు చేరవలసిన వాళ్ళమే. సృష్టి, స్థితి, లయకారకుడు ఈశ్వరుడు. మొత్తాన్ని ఇచ్చేటువంటి వాడు, లయం చేసుకునేవాడు ఈశ్వరుడు. కనుక మొత్తాన్ని, స్థితిని, వ్యవస్థను సరిచేయగల శక్తి కూడా ఆ ఈశ్వరునిదే. కనుక శివరాత్రి నాడు కనీసం ఈ దుర్లభమైనటువంటి కలియుగంలో శివనామస్మరణ ఒక్కటి నాలుక పైన చెప్పగలిగితే కూడా చాలు, మన జీవితంలో ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. ఆ శివ సాన్నిధ్యాన్ని పొందగలిగే స్థితి ఆ ఈశ్వరుడు అనుగ్రహం చేస్తాడు. శివరాత్రి నాడు స్వామివారిని సదా ఏదో టీవీ మాధ్యమికాలను ఏదో పనికిరాని వ్యవస్థల చేతో కాకుండా శివనామస్మరణతోనే ఉంటూ సదాశివుని మనసులో భక్తిగా ధ్యానం చేసుకుంటూ ఇంకొకరికి అపకారం చెయ్యకుండా ఉపకారం చేసే స్థితిలో సదా దైవ సాన్నిధ్యంలో భక్తితో ఉంటే ఎక్కడున్నా శివుడు కాపాడుతాడు. మనలోనే కాకుండా అందరిలోనూ శివుణ్ణి చూడగలిగే స్థితిని, బుద్ధిని ఈశ్వరుని దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రాక్టికల్ గా నేను ఈ రోజు ఉపవాసం ఉన్నాను అనే వ్యవస్థ కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటి స్థితి మన సనాతన సాంప్రదాయం చాలా ఉత్తమమైనది. కనుక ఇటువంటి ఉపవాస దీక్షలు, జాగరణలు ఎందుకు అంటే మనిషి ఈ కలియుగ కాలంలో అనేకమైన కష్టాలు, వ్యవస్థల చేత కృంగి కుసించి తన వ్యవస్థను ఏదైనా ఒక ఇప్పుడు సమస్య పరిష్కారం అంటారండి. ఎవరికైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోలేరు. ఆ స్థితిలో ఎవరో గురువు దగ్గరకో ఎవరి దగ్గరకో వెళతారు. తనను తాను పరిష్కరించుకోగలిగే శక్తి ఎప్పుడు వస్తుందంటే సదా దైవభక్తి, ఆధ్యాత్మికతలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్లకు ఎప్పుడు దైవం తోడుగా ఉంటాడు. వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ కూడా బాగా ఉంటుందండి. కనుకనే ఈ శివరాత్రిలో విశేషం ఏమి అంటే స్వామిని జాగరణ చేస్తూ, స్వామిని ధ్యానం చేస్తూ, స్వామి సాన్నిధ్యంలో ఎంత మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే మన జీవుడు అంత తరిస్తుంది. ఇది శివరాత్రి యొక్క వైశిష్యం. ఓకే సార్, మీరు 2 రోజులు చూసుకున్నట్లయితే ఈ గుడికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎటువంటి పూజలు చేయబోతున్నారు? ఇక్కడ ముందు రోజు నుంచి ఆలయ శుద్ధి వ్యవస్థ అంతా జరిగింది. ఇంకొకటి విశేషం గమనించుకుంటే స్వామివారి ఇక్కడ వెలిసినప్పటి నుంచి భక్తజనులకు అందరికీ కూడా జరిగేటువంటి ప్రమాదాలను నివారిస్తున్నాడు. అందుకే అయినా లింగ రూపంగా అభీష్ట మృత్యుంజయుడు అని మేము ఆరాధన చేస్తున్నాం. స్వామి ఇక్కడ యోగేశ్వర రూపంలో కూర్చొని తపస్సులో ఉంటూ అభీష్ట మృత్యుంజయుడు లింగ రూపంలో ఉంటూ జరిగేటువంటి, నాకు తెలిసే ఎన్నో ప్రమాదాలు నిలిచిపోయినాయండి. ఇక్కడ జరిగిన వాళ్ళకు కూడా ఏ చిన్న కీటు కూడా లేకుండా స్వామి కృపచేత ఆరోగ్యంగా ఉన్నారు. కనుక ఈ యొక్క దేవాలయంలో ఈనాడు అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, శివకోటి, మరి స్వామివారికి అభిషేకము, పూజ, పెద్ద స్వామి వారికి అభిషేకము, పూజ, అమ్మవారికి అభిషేకము, పూజ, అర్చన, ఆరాధనలు రాత్రి 12 నుంచి 1:30 గంటల లోపు లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం చేయబడుతుంది. ఇది తదితర వివర కార్యక్రమాలు.